Good morning Andy, good morning to all my Vestas family members. Very good morning. Myself N V Lakshmi from Ramchandrapuram, Diamond Director in the Vestas. నేను ఈరోజు గానో పేస్ట్ అండ్ మౌత్ వాష్ అండ్ కాల్షియం యొక్క బెనిఫిట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇవి వాడాక నా జీవితంలో మిరాకిల్స్ జరిగాయండి. అవి ఏంటనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ వెస్టేజ్లోకి రాకముందు నాకు షుగర్ ప్రాబ్లం వలన నాకు బోన్ అనేది పళ్ళ దంతాల్లో ఉండే చిన్న బోన్ ఉంటుందంట. ఆ బోన్ అనేది అరిగిందండి. అరగడంతో పన్ను సమస్య నేను చాలా సఫర్ అయ్యాను. ఎంత సీరియస్గా అంటే నాకు ఈ పక్క దవడ నుంచి చెవులో నొప్పి, ఇలా ఈ పార్ట్ అంతా నొప్పి, కన్ను లాగేసేది. సో ఇంత సీరియస్గా ఉన్నప్పుడు నేను చాలా హాస్పిటల్కి తిరగడం జరిగిందండి. ఆల్రెడీ నేను ఒక హాస్పిటల్కి వెళ్ళి 1 మంత్ కోర్సు వాడినా సరే నాకైతే ఎక్కడ ఇంత కూడా రిజల్ట్ రాలేదు. దాంతో వేరే హాస్పిటల్కి వెళ్ళాము. వాళ్ళు పళ్ళకి ఈ పార్ట్కి సంబంధించి ఎక్స్రే తీయించారండి. ఎక్స్రే తీయించిన తర్వాత అందులో తెలిసింది ఏంటంటే బోన్ అరిగిపోయింది. ఆ బోన్ అనేది ఆర్టిఫిషియల్గా ఒక పౌడర్ లాంటిది ఉంటుంది. పన్ను తీసి ఆ పౌడర్ లాంటిది ఫిల్ చేసి మళ్ళీ పన్ను అనేది ఫిట్ చేస్తారని అన్నారండి. సో నాకైతే భయం వేసింది. అలా పన్ను తీసి మళ్ళీ అది పెట్టి చేసి ఆ సర్జరీ పడుతుంది. 3 to 4 అవర్స్ పడుతుంది. ఒక్కొక్క పన్నుకి అలా చేయాలన్నారండి. 3 to 4 అవర్స్ పడుతుంది ఆ సర్జరీ. తర్వాత కూడా ఒక 3 months వరకు ఫుడ్ తినకూడదు, లిక్విడ్ రూపంలోనే ఫుడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా గ్యారంటీ ఇవ్వలేము. 5 సంవత్సరాల వరకు అయితే మేము గ్యారంటీ ఇస్తామండి. తర్వాత కూడా మళ్ళీ మీరు ఈ నొప్పి అనేది మళ్ళీ వస్తే మళ్ళీ సర్జరీ చేయించుకోవాలి. మీరు వేడి కానీ అంటే టీ లాంటి అంత వేడి కూడా తీసుకోకూడదు, కూలింగ్ అస్సలు తీసుకోకూడదు. ఇలా తీసుకోకుండా జాగ్రత్తగా కేర్గా ఉంటే ఒక 10 సంవత్సరాలు ఉంటుందండి. తర్వాత అయినా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మీరు సర్జరీ చేయించుకోవాల్సి వస్తుందని చెప్పారు. నాకైతే చాలా భయం వేసింది ఫ్రెండ్స్. ఎందుకు అంటే సర్జరీ అంటేనే నాకు భయం, ఆపరేషన్లు అవి అంటే. అలాంటిది పన్ను తీసి ఆపరేషన్ ఒక్కొక్క పన్నుకి తీసి లోపల ఫిల్ చేసి మళ్ళీ పెట్టడం వల్ల ఈ నరాలన్నీ కూడా వీటి వల్ల కన్ను డ్యామేజ్ అయిపోతుందేమో. అసలు సర్జరీ ఏంటి, ఫుడ్ తినకుండా నేను గ్రూప్స్ ప్రిపేర్ అవ్వగలనా, నా చిన్ని బాబు అప్పటికి బాబుని చూసుకోగలనా అనే భయం అయితే ఉండేదండి. సర్జరీకి అయితే నేను వెళ్ళలేదు. నాకు భయం వేసి సర్జరీ చేయించుకోకుండా పెయిన్ కిల్లర్స్ వాడేసేదానండి. పెయిన్ కిల్లర్స్ చాలా ఎక్కువ వాడాను. డాక్టర్ గారు కూడా పేస్ట్ మౌత్ వాష్ అనేది నాకు డాక్టర్ గారు సజెస్ట్ చేశారు. టాబ్లెట్స్ ఇచ్చారు, టాబ్లెట్స్ వాడాను. టాబ్లెట్ వేసుకున్న టైంలో తగ్గేది, తర్వాత మళ్ళీ వచ్చేసేదండి. ఇంకా జీవితాంతం టాబ్లెట్లు వాడాలేమో అని భయపడ్డాను. కానీ తర్వాత నేను వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నేను గానో పేస్ట్ గురించి తెలుసుకున్నానండి. గానో పేస్ట్ గురించి తెలుసుకున్నాక పన్ను నొప్పి కూడా తగ్గుతుందని తెలిసి నేను ఇది యూజ్ చేయడం మొదలుపెట్టానండి. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే చూశానండి. 5 daysకే నొప్పి అనేది యాక్చువల్లీ నాకు డే ఆఫ్టర్ డే అయినా సరే నొప్పి వచ్చేసేది, ఏదో ఒక రూపం టైంలో వచ్చేసేదండి. కానీ నేను ఈ పేస్ట్ అనేది స్టార్ట్ చేశాను. 5 daysకే నొప్పి అనేది చాలా వరకు రిలీఫ్ ఇచ్చిందండి. ఆ తర్వాత నేను మళ్ళీ డాక్టర్ గారు ఇచ్చిన మౌత్ వాష్ అయిపోతే నేను మళ్ళీ మెడికల్ షాప్ నుంచి తెప్పించుకోకుండా మన వెస్టేజ్లో ఉన్నటువంటి మౌత్ వాష్ యూస్ చేశానండి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఇప్పటికి 2 years అవుతుందండి. 2 yearsలో నేను ఒక్కసారి కూడా మళ్ళీ హాస్పిటల్ మెట్టి ఎక్కలేదండి. ఎందుకంటే నాకు నొప్పి రావట్లేదు. లోపల బోన్ ఎలా ఉందో నాకైతే తెలియదు. కానీ ఎక్స్రే విత్ మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ చేయించుకోలేదు. కానీ అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు కూడా 2 yearsలో ఒక్కసారి కూడా నాకు నొప్పి అనేది రాలేదండి. నిజంగా చాలా సఫర్ అయ్యేదాన్ని. అసలు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. ఇరిటేషన్గా ఉండేది. నొప్పి వచ్చేయడం వల్ల ఎక్కువ పడుకునే ఉండేదాన్ని. సో చదవాలనిపించేది కాదు, పని చేయాలనిపించేది కాదు. బాబు అల్లరి చేసి చిరాకు వచ్చేసేది, చాలా ఇబ్బంది పడేదాన్ని. బట్ వెస్టేజ్లో ఈ ప్లస్ వాడాక మాత్రం నాకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ కాల్షియం సప్లిమెంటరీ, ప్రతి సప్లిమెంటరీ యూస్ చేయడంతో కాల్షియం కూడా యూస్ చేశానండి. దానివల్ల నాకు బోన్ కెపాసిటీ పెరిగింది. మనం ఎవరికైనా సరే పంటి నొప్పి అంటే ఎవరికైనా సరే పేస్ట్, మౌత్ వాష్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ సప్లిమెంటరీ పెట్టడం వల్ల, అంటే బయట టాబ్లెట్స్ వల్ల యూజ్ ఉండదండి. కానీ మనది సెల్స్ ఆల్చిప్ప పౌడర్తో తయారు చేస్తారండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఈ కాల్షియం యూస్ చేసుకోవడం వలన మన పళ్ళ దంతాలు కూడా స్ట్రాంగ్ అవుతున్నాయండి. సో లోపల ఉన్నటువంటి బోన్స్ అవి కూడా నొప్పి రాకుండా ఉంటాయి. బాడీ అంతా కూడా మనకి మన బోన్తో తయారవుతుంది కదండి. బోన్ అంతా కూడా స్ట్రాంగ్ అవుతుంది. 30 సంవత్సరాల దాటిని ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిన ప్రోడక్ట్ అండి. సో అంతేకాదండి, మనకి ఒక ఏజ్ అంటే ఒక 60+ ఏజ్ వచ్చిన వాళ్ళు పళ్ళు నొప్పులు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మన పేస్ట్ మౌత్ వాష్ పెట్టినా అంత స్పీడ్గా అయితే రిజల్ట్ రాదండి. అలాంటి వాళ్ళకి ఫోలిక్ అండ్ ఐరన్ పెట్టాను. సో ఒక పెద్ద ఆవిడికి పన్ను నొప్పి వచ్చేస్తుందంటేనే ఫోలిక్ అండ్ ఐరన్, గానో పేస్ట్, మౌత్ వాష్ పెట్టానండి. ఆవిడకైతే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఇప్పటికీ కూడా ఆవిడ ఈ సప్లిమెంటరీ, ఈ గానో పేస్ట్, మౌత్ వాష్ వాడుకుంటున్నారండి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది. అయితే చాలామందికి మౌత్ వాష్ ఎలా వాడాలో తెలీదు. ప్రాసెస్ చెప్తున్నాను ఫ్రెండ్స్, చూడండి.
దీనికి ఇలా క్యాప్ ఉంటుంది, ఎప్పటికీ నేను ఇదే వాడతాను. సో దీనికి ఉన్నటువంటి క్యాప్లో లోపల ఇంకొక చిన్న క్యాప్ లాంటిది కనిపిస్తుంది కదండి, చిన్ని క్యాప్ లాంటిది ఉంటుంది. అందులోకి మౌత్ వాష్ ఫిల్ చేయాలండి. లోపల ఉన్న చిన్ని క్యాప్లోకి మౌత్ వాష్ యూస్ చేయాలి. మిగిలిన కప్ అంతా కూడా వాటర్ ఫిల్ చేయండి. అంటే డైరెక్ట్గా ఈ మౌత్ వాష్ మొత్తం కాకుండా మీరు వాటర్ కూడా కలపడం వలన మీకు పళ్ళ లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా అవి కూడా ఫామ్ అవ్వకుండా చేస్తుంది. మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకొని మౌత్ వాష్ యూస్ చేసుకుంటే మీకు పంటి సమస్య నుంచి చాలా స్పీడ్గా రికవర్ అవుతారండి. అయితే మాకు పంటి సమస్య లేదండి అనుకోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఏ సమస్య ఎప్పుడు ఎదురవుతుందో మనకు తెలియదు కదండి. సో ప్రతి ఒక్కరూ కూడా మీ పళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా, మౌత్ క్యాన్సర్ లాంటివి రాకుండా ఉండాలి అన్నా, నోటి దుర్వాసన రాకుండా ఉండాలి అన్నా, పళ్ళ దంతాలు గట్టిపడాలి అన్నా, పళ్ళ దంతాలు చిగుళ్ళలోంచి రక్తం రాకుండా ఉండాలి అన్నా ముందుగా ఈ పేస్ట్ వాడుకోవడం వల్ల చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఎర్ర పుట్టగడుగు అండి, ఔషధ గుణాలు ఉన్నటువంటి ఎర్ర పుట్టగడుగుతో తయారు చేసిన పేస్ట్. ఈ పేస్ట్ వాడుకుంటే ఎలాంటి పంటి సమస్య ఉండదు. చిన్న పిల్లలకి కూడా పంటి నొప్పి ఉన్న వాళ్ళకి నేను ఇచ్చానండి. ఐపోలవరంలో ఒకరికి చిన్న బాబు అండి, 5 years బాబు పన్ను నొప్పితో బాధపడుతున్నాడంటే ఈ పేస్ట్ వాడించాను. ఆ పంటి సమస్య అనేది బాబుకు కూడా తగ్గిందండి. సో ఎవరైనా సరే వాడుకోవచ్చు. ఈ గానో పేస్ట్ అండ్ మౌత్ వాష్ ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది. దాంతోపాటు కాల్షియం వాడుకోవడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఒక ఏజ్ 60 years దాటిన వాళ్ళకి ఫోలిక్ అండ్ ఐరన్ కూడా మీరు యాడ్ చేస్తే మీకు సూపర్ రిజల్ట్ ఉంటుందండి. సో థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ గానో పేస్ట్ అండ్ మౌత్ వాష్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు జయలక్ష్మి, మాది రావులపాలెం అండి. నేను వెస్టేజ్లో బ్రాంచ్ డైరెక్టర్గా ఉన్నాను. ఈరోజైతే నేను గాను పేస్ట్ గురించి చెప్పబోతున్నానండి. మనం పొద్దున్నే లెగిస్తే పళ్ళు తోముకుంటాం కదండి. అయితే బయట పేస్టులు ఎన్నెన్నో రకరకాల పేస్టులు ఉన్నాయి. వాటిని ఇష్టమైంది వాడుతూ ఉంటాం కదండి. నా ఫేవరెట్ వచ్చేసి కోల్గేట్ అనమాట. ఎన్నో సంవత్సరాలుగా నేను దాన్ని యూజ్ చేశాను. అయితే నాకు పళ్ళు సలుపులతో బాధపడ్డానండి. మరి ఇంకా మామూలుగా కాదు. ఆ పళ్ళు సలుపులండి, ఇలా మాట్లాడుతున్నాను కదండి, ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే నాకు నిజంగా చెయ్యి అడ్డు పెట్టుకోవాల్సి వచ్చేది అనమాట అండి. ఇలా అడ్డు పెట్టుకుని మాట్లాడాల్సి వచ్చేది. ఎందుకంటే గాలి తగిలి ఎంత సలుపు వచ్చేసాయో చెప్పలేను. ఇంకా అంత బాధపడిపోయాను నేను ఆ సలుపులతో. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ రాసి ఇచ్చిన పేస్టులు వాడాను. అలాగే వేప పుల్ల, జామ పుల్ల వీటితో పని అవుతుందంటే అవి కూడా నేను యూజ్ చేశాను. కొంచెంసేపు అయితే ఉపశమనం ఇచ్చేది, మళ్ళీ మామూలు అయిపోయేదండి. అలా చాలా ఇబ్బంది పడ్డాను. అయితే వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత, వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఈ పళ్ళు సలుపుల గురించి నేను చెప్తే ఈ పేస్ట్ వాడమని చెప్పారు. సరే అని చెప్పేసి గాను పేస్ట్ తీసుకున్నడం జరిగిందండి. ఇది వాడటం వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు వేపలతో కానీ జాంపలతో కానీ అవసరం లేదండి. ఎందుకంటే అంత మంచి రిజల్ట్ అనమాట. చాలా ఎక్సలెంట్ అండి. చాలా బాగా తగ్గింది. నాకు తగ్గిందని చెప్పేసి నేను చాలామందికి ఇచ్చానండి. అందరికీ కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. చాలా బాగా తగ్గుతుందండి. అలాగే ఇది నేనైతే పళ్ళు సలుపులు వచ్చిన తర్వాత అప్పుడు నాకు తెలియదు కదండి. మరి అందుకు బాధపడి అప్పుడు తెలిసింది. ఇది నాకు యూజ్ చేశాను, తగ్గించుకున్నాను. కానీ ఇప్పుడైతే కనుక మీ అందరూ కూడా పళ్ళు సలుపులు అంటే పళ్ళు తోముకునే పేస్ట్ మార్చండి. అస్సలు బయట పేస్ట్ అయితే వాడకండి దయచేసి. రాకముందే కనుక మీరు ఈ పేస్ట్ వాడినట్టయితే అసలు పళ్ళు సలుపులే రావు కదండి. కాబట్టి పేస్ట్ అయితే మార్చి మీరు ఖచ్చితంగా ఈ పేస్ట్ వాడుకోండి. చాలా మంచి రిజల్ట్ అనమాట. పళ్ళు సలుపులకే కాదండి, పిప్పళ్ళు ఉంటాయి కదండి. ఇప్పుడు చాలామంది చాక్లెట్స్ గట్ట తినేసి పిప్పలు తెచ్చుకుంటున్నారు. అలాంటి పిల్లలకి, చిన్న పిల్లలతో సహా ఎవరికైనా సరే ఈ పేస్ట్ అనేది యూజ్ చేయొచ్చు. అలాగా వాడించండి. ఆ ప్రాబ్లం అనేది పిప్పళ్ళు కానీ పళ్ళు సలుపులు కానీ, బ్లడ్ కారుతూ ఉంటుంది కొంతమందికి సిగిళ్ళలో నుంచి, ఆ ప్రాబ్లం కానీ ఏది కూడా రాకుండా చూసుకోవడం కోసం మొదటగానే మీరు ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది యూజ్ చేశారంటే ఇంకా అసలు అలాంటి ప్రాబ్లం అనేది రాదనమాట. చాలామందికి ఏంటంటే తెలియదు కాబట్టి చాన్నాలు ఇంకో నాకులాగా వచ్చిన తర్వాత వాడుకున్నాను, నేను తగ్గించుకున్నాను. అలా మీరు కూడా వాడుకోండి. వాడి ఇంకెప్పటికీ కూడా ఆ దంత సమస్య అనేది రాకుండా చేసుకోవచ్చండి దీనివల్ల.
ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ లావణ్య, గోల్డ్ డైరెక్టర్ వెస్టేజ్, మాది మాచవరం అండి. ఈరోజు నేను గానో పేస్ట్ గురించి చెప్తానండి. నేను వాడానండి, నాకు వచ్చిన ఫలితం గురించి చెప్తున్నానండి. నాకు ఎక్కువగా కింద వరుస అంతా పళ్ళు స్వీట్ తిన్నా, కూలింగ్ వాటర్ తాగినా జీజీ అన్నట్టు అనిపించేసేయండి. అలాంటిదప్పుడు నేను స్వీట్ కూడా మానేసానండి ఫుల్గా. అప్పుడు నేను ఈ పేస్ట్ మేము చెప్తే ఈ పేస్ట్ నాకు సజెషన్ చేశారండి. ఈ పేస్ట్ వాడాక నాకు నొప్పి అన్నది తగ్గిపోయిందండి. అసలు నాకు ఇప్పుడు నేను స్వీట్లు తిన్నా, కూలింగ్ వాటర్ తాగినా కూడా నాకు ఎలాంటి నొప్పి జియో అంటాం కూడా ఏమీ లేదండి. ఎలాంటి క్యావిటీస్ కూడా అలాంటి ఏ ప్రాబ్లం లేదండి. నాకు పళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదండి. నేను జాయిన్ అయిన కాడి నుంచి వెస్టేజ్లో అప్పటి నుంచి నేను ఈ పేస్టే వాడుతున్నానండి. మా పిల్లలకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి. లేకపోతే చాక్లెట్స్ ఎక్కువ తినేస్తారు కదండి పిల్లలు. అంతకుముందు పళ్ళు నొప్పి వచ్చి జీమని వాళ్ళకి కూడా అనిపించేదండి. ఎప్పుడూ కోల్గేటే వాడేవాళ్ళు అండి. నేను ఇందులోకి వచ్చాక ఇది వాడిని కానించి, గానో పేస్ట్ అన్నది వాడిని కానించినండి, పళ్ళకి సంబంధించి ఏ ప్రాబ్లం అయితే లేదండి మాకు. థ్యాంక్ యూ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ సుజాత, సిల్వర్ డైరెక్టర్ ఆఫ్ వెస్టేజ్, మాది మాచవరం అండి. నేను పంటి బాధతో పాప అంటే చాలా సఫర్ అయ్యేదండి. పంటి నొప్పితోటి, పిప్పన్న పోటుతోటి అమ్మాయి సఫర్ అయ్యేది. నేను కూడా పిప్పన్న పోటుతో నేనైతే సఫర్ అయ్యేదాన్నండి. అమ్మాయికండి పిప్పన్ను బాధ వచ్చేసిందండి. చూడండి, పిప్పన్న అన్నది బాధ వచ్చేసి చాలా సఫర్ అయ్యేదండి అమ్మాయి. అప్పుడు నేను గానో పేస్ట్ అన్నది నేను అమ్మాయికి నేనైతే సజెషన్ చేశానండి. ఇదండి ఎర్ర పుట్టగొడుగులతో చేస్తారండి. గానో పేస్ట్ వాడడం వల్ల అండి పంటి బాధ క్యూర్ అయిందండి అమ్మాయికైనా నాకు కూడా అండి. పంటి బాధతో అయితే చాలా సఫర్ అయ్యేవాళ్ళమండి. గానో పేస్ట్ వాడడం వల్ల అండి పంటి బాధ కూడా మాకు తగ్గిందండి. అలాగే మౌత్ వాష్ అండి, అష్యూర్ డెంట్ మౌత్ వాష్ అండి. ఈ మౌత్ వాష్ వాడడం వల్ల అండి నోటి స్మెల్ దుర్వాసన ఉండదండి అండి. పంటి లోపల ఉన్న పురుగును కూడా అండి చంపేస్తుందండి. లోపల మనకి పురుగు తొలిచేస్తే పిప్పన్ను పోటు మనకి ఎంత బాధగా ఉంటుందో అండి. ఆ బాధతో పాప చాలా రోజులు ఏడ్చేదండి. ఇప్పుడండి ఈ మౌత్ వాష్ అలాగే గానో పేస్టు ఇవ్వడం వల్లండి పాపకి చాలా బాగా క్యూర్ అయిందండి. నెక్స్ట్ కాల్షియం అండి. పళ్ళు ముక్కల కింద ఊడిపోతాయండి. ఆ ఊడిపోవడం వల్లండి పిప్పన్ను ఇంకా పెద్దది అయిపోయినట్టు ఉంటుందండి. ఈ కాల్షియం అండి మార్నింగ్ ఒకటి, సాయంత్రం ఒకటి ఇవ్వడం వల్లండి పాపకి, ఈ 3 ఇవ్వడం వల్లండి పాపకి పిప్పన్ను పోటు అన్నది తగ్గిందండి. ఓకే, థ్యాంక్ యూ వెస్టేజ్.